మరి ఏదైతే ఈ వృద్ధులు వితంతువులు వికలాంగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నటువంటి విషయాలను నేటి వరకు కూడా పెంచకుండా ముఖ్యంగా వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో గౌరవ మందకృష్ణ మాదిగ గారి నేపథ్యం నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున వికలాంగుల మహాగర్జన మరియు చేత పింఛన్దారుల మహాగర్జన నిర్వహించాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క సమావేశంలో మందకృష్ణ మాదిగ గారు వికలాంగ హక్కుల పోరాట సమావేశంలో చెప్పడం జరిగింది. మా జిల్లా ఇన్ఛార్జిగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా జాతీయ అధ్యక్షురాలైనటువంటి మా యొక్క భవానక్క పెద్ద సీనియర్ నాయకుల భవానక్క గారు నియమించడం జరిగింది. వారితో పాటుగా ప్రత్యేక పరిశీలకులు గిద్దరాజేష్ అన్న నన్ను, అదేవిధంగా చైతన్యారెడ్డి గారు నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలని, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకురాలైనటువంటి పుల్లమ్మ గారిని నియమించడం జరిగింది. మా మీద వారు పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖమ్మం జిల్లాలో బలమైన శక్తిగా వికలాంగుల హక్కుల పోరాట సమితిని, అదేవిధంగా చేత పింఛన్దారుల యొక్క ఏదైతే సదస్సు ఉందో సదస్సును సక్సెస్ చేసేందుకు నేటి నుంచి మేమందరం కూడా కంకరబద్దలై ఖమ్మం జిల్లాలో మా యొక్క నెంబర్ 1 స్థానంలో ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఉద్యమం ఏదుందో ఆ ఉద్యమానికి పెద్ద ఎత్తున భవానక్క గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాను ముందు అగ్రస్థానంలో నిలుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్క నిమిషం మా జాతీయ భవానక్క గారిని కూడా మాట్లాడుతున్నాం. హైదరాబాద్లో జరిగిన వికలాంగుల ప్రెస్ మీట్లో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలైన విహెచ్పిఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్ అన్ని సంఘాలతో మరి హైదరాబాద్లో జరిగే ఆగస్టు 3వ తారీఖు నాడు వికలాంగుల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి అయ్యి నేను, నాతోటి రాజేష్, మరి నల్గొండ జిల్లా వాషి, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా చేస్తున్నాడు. అదేవిధంగా చైతన్యారెడ్డి నల్గొండ జిల్లా, నాతో పాటు పుల్లమ్మ రాష్ట్ర నాయకురాలు, మరి మేము నలుగురు టీం కలిసి ఖమ్మం జిల్లాలో మొదటి స్థానంలో నిలిపే విధంగా మహాగర్జన్ని విజయవంతం చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు.